నమస్తే రైతన్న. ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది పవర్ ట్రిల్లర్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. గంటకు వచ్చి 500తో ఇప్పుడు 2 పంపించాను. ఇది మిషన్ అనమాట. ఇది వచ్చేసి 5.5 అడుగుకు అరటి చెట్లు పెట్టారు. దాంట్లో మనకు సెంటర్లో అనమాట ఇటుసాలు కొట్టాలని చెప్పేసి మనం ఇప్పుడు 24 బ్లేడ్లతో కొడుతున్నాం సెంటర్లో. ఇప్పుడు మనకు సెంటర్లోనే ఎందుకు కొడుతున్నామంటే ఇంకా ఎడల్పు కనుక 2 సార్లు కొట్టుకోవచ్చు. బట్ చెట్టుకి ఏంటంటే ఏర్లు వెళ్ళిపోయింటాయి కదా, బాగా ఆకు ఎంత ఉంటే అంత జంపు ఏర్లు వెళ్ళిపోయింటాయి. బట్ ఎక్కువ మనం ఎడల్పుగా కొట్టేస్తే ఏర్లు అనేది ఖరాబ్ అవుతాయి, అంటే ఏర్లు చెడిపోతే చెట్టు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మన వాళ్ళు ఓన్లీ సెంటర్లో కొడుతున్నాం అనమాట. ఇప్పుడు సెంటర్లో ఇటు సార్లు కొట్టినా కానీ మనకు ఈ పక్క అడుగు ఆ పక్క అడుగు చెట్టు గ్యాప్ వస్తుంది. ఏర్లకు ప్రాబ్లం ఏమి ఉండదు, చెట్టు గ్రోత్ కనుక బాగుంటుంది. ప్లస్ మన సెంటర్లో కలుపు కనుక ఇబ్బంది లేకుండా తీసేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇది గంటకు వచ్చి 500తో ఇప్పుడు 2 పంపించాను. మిషను నెంబర్ 1గా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎద్దులు దీంట్లో వెళ్ళలేవు, ఎందుకంటే పైన సుళ్ళు ఉంటాయి కదా, చక్కగా అనేది ఎద్దుల కాండమాలకు తగులుతుంది. ఇంకా ఒంటి ఎద్దుతో చేసుకోవాలంటే కొంచెం మల్లుకోవాలంటే కష్టం అనమాట, ఎందుకంటే చెట్లు పెద్ద అయిపోయినాయి కదా, మనకు దాన్ని మల్లుకోవాలి ఎందుకంటే కష్టమవుతుంది. బట్ ట్రాక్టర్ అందుకైతే ఇంకా కొంచెం చాలా కష్టమవుతుంది. చిన్న చెట్లు అయితే ట్రాక్టర్కి సెంటర్ చేసుకొని మల్లుకుండే వాళ్ళం, ఇప్పుడు కష్టమవుతుంది అనమాట. దానికోసం దీన్ని వాడుతున్నాము. ఇది వచ్చేసి పవర్ ట్రిల్లర్తో మనం సైడ్ కొడుతున్నాం. సెంటర్లో ఎలాగ చెప్పినట్టు ట్రాక్టర్తో సెంటర్లో చేయించిన, కానీ చిన్న సందులో ట్రాక్టర్ చేయలేకపోయింది. బట్ దాన్ని కనుక ఈ మిషన్తో నీట్గా కొట్టేస్తున్నాను అనమాట. బట్ నేనే ఆపరేటింగ్ కాబట్టి అట్లా కాల్తో చేశాను. బట్ ఎవరు తప్పుగా అనుకోవద్దు, వీడియో తీసే కోసం అట్లా ట్రై చేశాను. బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది మిషన్. ఏమో గ్రీన్ ల్యాండ్స్ అనమాట మిషన్ పేరు. మనకు అడుగు గిడ్డి ఉన్నా కానీ అట్లా పట్టుకుంటే ఒక్కటేసారి నుంచే గుంత తీసుకుంటే అంటే నీట్గా వెళ్ళిపోతుంది. బట్ మన చేసుకుంటే దాంట్లో ఉంది, మిషన్లో ఏమో బ్రహ్మాండంగా సత్తా ఉంది. మనం చేసుకునే దాంట్లో మన దగ్గర ఉంది కథ. చూడండి వార్లా ఇప్పుడు ఆ ఫోల్ కాడికి ఎద్దులు పోవు, అట్లా ట్రాక్టర్ చేయాలనే చేయలేం, ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా 2.5 అడుగు గ్యాప్ ఉంది. ఆ 2.5 అడుగు 3 అడుగుల గ్యాపుల్లో మనం ఈ మిషన్తో నీట్గా కొట్టేస్తాం. దానికి కూలోలం పెడితే మనకు దగ్గర 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ ఇదేంటంటే